హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. టమోటా బంగాళాదుంప కూర జస్ట్ ఒక 10 నిమిషాలలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చెప్పినట్టు కనుక చేస్తే 10 నిమిషాలలో మనకి టేస్టీ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక దాల్చిన చెక్క వేసుకోండి, 2 లవంగాలు వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలాగ కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 4 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి టమోటాలను మగ్గించుకోండి. టమోటాలు ఇలాగ సాఫ్ట్గా ఉడికిన తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. కసూరి మేతి వేస్తే టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ బంగాళాదుంపలు సగానికి కట్ చేసుకొని ఆల్రెడీ ఉడికించుకొని పైన తొక్క తీసి చూపిస్తున్నాను. ఇక్కడ టమోటాలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి చూడండి. ఇలాగా టమోటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడికించుకున్న బంగాళాదుంపలను లైట్గా స్మాష్ చేసి వేసుకోండి. బంగాళాదుంపలు ఉడికించుకోవడానికి కూడా టైం లేదు అనుకుంటే ఏం చేయాలో వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇలాగా టమోటాలను స్మాష్ చేసి వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఇలాగా ఒక 5-7 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకునేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పడితే ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకొని ఆఫ్ చేసేస్తే మనకి టమోటా బంగాళాదుంప కూర అనేది రెడీ అవుతుంది. బంగాళాదుంపలు ఉడికించుకోవడానికి కూడా టైం లేదు అనుకుంటే బంగాళాదుంపలను సగానికి కట్ చేసుకొని ఉడికించుకోవడానికి పెట్టుకొని అప్పుడు ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసుకొని మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసామంటే టమోటాలు మెత్తగా ఉడకాలి కదా, ఆ గ్యాప్లో మనకి బంగాళాదుంపలు అనేవి ఉడికిపోతాయి. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.